సమస్యలను ధీటుగా ఎదుర్కొన్నాడు. విలేజ్లో మంచి పేరు ఉన్న ఉద్దేశంతో మళ్ళీ ఇప్పుడు సర్పంచ్గా కొనసాగాలని చెప్పి పబ్లిక్ తోటి నిర్ణయంతో ఏ గల్లీకైనా శంకర్ గౌడ్ పోసిన సీసీ రోడ్లే ఉంటాయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మైత్రి ఛానల్. నేను మీ శ్రావణి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. సో పోటీలో నిలిచే వాళ్ళంతా కూడా గ్రామాల్లోనే ప్రజల్లోనే ఉంటూ వారి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. సో ప్రస్తుతం మనం ఇప్పుడు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బురుగుపల్లి గ్రామంలో ఉన్నాం. మనతో పాటు సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థి దూలం శంకర్ గౌడ్ గారు మనతో పాటే ఉన్నారు. వారితో మాట్లాడదాం రండి. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సో సార్, ప్రచారం ఎక్కడి దాకా వచ్చింది? ప్రచారం జోరుగా నడుస్తుందమ్మా. ఒక వార్డు మెంబర్గా, ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్గా చేసిన మండల్, 2 సార్లు వార్డు మెంబర్, ఒకసారి ఉప సర్పంచ్. మా మిస్సెస్ ఎంపీడీసీగా కూడా చేశారు. నేను ఒక వార్డు సభ్యునిగా, ఒక ఉప సర్పంచ్ ఉన్నప్పుడే నేను దాదాపుగా హై స్కూల్లో 4 బిల్డింగులు కట్టాను, అంగన్వాడీ సెంటర్ కట్టాను. ప్రతి ఏ గల్లీకైనా శంకర్ గౌడ్ పోసిన సీసీ రోడ్లే ఉంటాయి. మా మిస్సెస్ ఎంపీటీసీ గారు అయినాక ప్రైమరీ స్కూల్లో ఒక బిల్డింగు, హాస్పిటల్ కట్టాను, రైతు వేదిక, మశాన వాటిక, గల్లీ గల్లీ సీసీ రోడ్డు, అంబేద్కర్ సంఘం బిల్డింగులు, గౌడ సంఘం, పద్మశాలి సంఘం బిల్డింగులు అన్నీ కట్టడం జరిగింది. రజక సంఘం స్టార్టింగ్ అయింది. ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో మనం ముందున్నాం. ప్రజలు కూడా పనిచేసే వ్యక్తిని ఎన్నుకోవాలని ప్రజలంతా నా వెంబడి బ్రహ్మరథం పడుతున్నారు. మా ఎటు పెట్టినా మా గెలుపు ఆగదని మేము సంతోషంగా ధీమా వ్యక్తం చేస్తున్నాం. మీ గ్రామం లోపల వచ్చి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మేజర్ ప్రాబ్లమ్స్ మీరేమైనా ఐడెంటిఫై చేసినాయి, మీరు గుర్తించినాయి? ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటారు, సో ఏమైనా గుర్తించారా సమస్యలు? చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా కూడా లేడీస్ ఉన్నారు, వాళ్ళకి కొద్దిగా కుట్టు మిషన్లు కార్యక్రమం మొదలుపెట్టి వాళ్ళని ఒక ఉపాధి కల్పించాలని ఒక ఆలోచన ఉన్నాం. యువత ఉన్నారు. గత పాలకులతోటి మేము ఇవన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఉన్న ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ వాళ్ళ దగ్గరికి పోయి ఖచ్చితంగా మనం గెలిచినాక యువతకు కూడా ఏదన్నా ఒక దారి చూపించడానికి మనం ముందడుగు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సో మీరు వెళ్తున్నారు కదా ప్రజల దగ్గరికి, వాళ్ళ రెస్పాండ్ ఎలా ఉంది? మళ్ళీ మీకు మంచిగా సానుకూలంగా స్పందిస్తున్నారా? చాలా బాగా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మన గతంలో మొన్న 2 ఇయర్స్ కింద రేవంత్ రెడ్డి వాగ్దానాలు చేస్తుర్రని అవన్నీ బూఢ నమ్మకాలు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏ వాగ్దానం చేసి ఏది కూడా నిలుపుకోలేదో, ఇప్పుడు కూడా కొందరు మా నాయకులు పద్ధతులు ఏం చేస్తున్నారంటే అన్ని రేవంత్ రెడ్డి హామీలు ఇస్తుర్రు, అవి కొనసాగాయి. ఎందుకంటే ప్రజలు గుర్తించారు ఇది అంత ఉత్తుత్త హామీలే. చేసింది ఏ పదవి లేకముందే ఒక ఉప సర్పంచ్ ఉన్నప్పుడే నేను ఒక దాదాపు 10 నుంచి 15 కోట్లు 20 కోట్ల వర్కులు చేయడం జరిగింది. ఆయన చేస్తాడు అన్న ధీమతోటి జనం ఉన్నారు. ఉప సర్పంచ్ అయినాక మా మిస్సెస్ ఎంపీటీసీ గారు కొనసాగారు 5 సంవత్సరాలు. ఇప్పుడు కూడా నువ్వే సర్పంచ్ ఉండాలి, ఊరు అభివృద్ధి చేయాలంటే నువ్వే ఉండాలని చెప్పి వాళ్ళు నన్ను కోరుకొని బలపరుస్తున్నాం. సార్, మేనిఫెస్టో లాగా ప్రజలకి ఏదైనా చెప్పడం, నేను ఇది చేస్తాను అది అని చెప్పేసి హామీలు ఇవ్వడం లాంటివి ఏమైనా చేశారా? అవి రేవంత్ రెడ్డి హామీలు అన్నది ఉండదు, చేసి చూపించడమే నా జయం. మాకు 2 గ్రామాలు ఆమ్లెంట్ విలేజ్లు ఉన్నాయి, బొమ్మకంటిపల్లె, కోరకండ్లపల్లె. బొమ్మకంటిపల్లెకు ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మన రహదారి నుంచి సీసీ రోడ్డు నిర్మాణం అని వాళ్ళకి చెప్పాము. అయితే డాంబర్ రోడ్ కొరకు మేము గత ఎమ్మెల్యే గారు కూడా మాకు శాంక్షన్ చేయడం జరిగిందని ఆ బిల్లులు రాక కొద్దిగా కాంట్రాక్టు నిర్లక్ష్యంతో ఆగిపోయింది. ఇప్పుడు మేము గెలిచినాక మళ్ళీ దాన్ని సీసీ రోడ్డుగా మార్చి పల్లె దాకా సీసీ రోడ్డు పోయాలి, సీట్ లైట్ పెట్టేయాలని ఒక ఆలోచన ఉన్నది. విలేజ్లో మాత్రం భవనాలు మాత్రం దాదాపు 10-15 భవనాలు, అన్ని భవనాలు కలిసి సంఘం బిల్డింగ్తో సహా కట్టేయడం జరిగింది. అక్కడ కినాల నుంచి ఫంక్షన్ హాల్ దాకా సెంటర్ లైటింగ్ పెట్టడానికి లైబ్రరీ, ఇవి దీనికి నేను ఖచ్చితంగా కృషి చేసి అవి పెట్టేయాలని ఆలోచన. ఓకే సార్, మీ అపోజిషన్ వాళ్ళు కూడా ఉంటారు, చాలామంది పోటీలో నిలుస్తుంటారు. సో మిమ్మల్ని ప్రజలు ఎన్నుకోవాలి అంటే మీరు ఏం చెప్తారు వాళ్ళని? నేను చెప్పడం ఏం లేదు, నాది వాగ్దానాలు ఏం లేదు. ఆల్రెడీ బ్రహ్మరథం పడుతున్నారు వాళ్ళే. ఏ వాళ్ళ ఇంటికైనా కానీ మంచి నాయకునివి, నువ్వు ఉప సర్పంచ్ ఉన్నప్పుడే గిన్ని పనులు చేసినావు, ఇలా సర్పంచ్ నీకు అప్పచెప్తే ఇంకెంతో అభివృద్ధి అవుతుంది ఊరు అని వాళ్ళ ఆలోచన. నా ఆలోచన ఏంటంటే ఇది ఒక చిన్న గ్రామం అయినా ఒక మోడల్గా తీర్చిదిద్ది ఈ విలేజ్ని
5 సంవత్సరాల వరకు దీన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవాలని నా ఒక ఆలోచన. సో బూరుగుపల్లి గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులు మనతో పాటే ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? శంకర్ గౌడ్. సో ఎందుకు అంటే ఏం చెప్తారు? అతను ఇంతకుముందు నిరంతర విద్యా కమిటీ చైర్మన్గా ఉండే, ఆ తర్వాత వార్డు మెంబర్గా కొనసాగిండు. వార్డు మెంబర్ నుంచి ఉప సర్పంచ్ చేసుకుంటూ స్పీడ్ పెంచిండు, వర్క్స్ మంచి డెవలప్మెంట్ చేసిండు. మొన్నటి టర్మ్లో ఎంపీటీసీగా అనౌన్స్ చేసిండ్రు. ఎంపీటీసీగా 2 గ్రామాలు, లింగంపల్లి టు బురుగుపల్లి, బొమ్మకంటపల్లి, కోరకల్లపల్లి 4 గ్రామాలలో మంచి మెజార్టీతో ఎన్నుకున్నాడు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు సర్పంచ్గా కొనసాగాలని చెప్పి పబ్లిక్ తోటి నిర్ణయంతో కొనసాగించాలని మేము అందరం సపోర్ట్ చేస్తున్నాం. నా పేరు దూలం బాలగౌడు. నేను బూరుగుపల్లి గ్రామ నివాసిని. నేను దూలం శంకర్ గౌడ్ గారికి ఆయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి, ఆయనటువంటి చేసిన పనులు నచ్చి, ఆయన గత ఎంపీటీసీగా ఎన్నో కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేసినాడు, ఉప సర్పంచ్గా మంచి కార్యక్రమాలు చేసినాడు. కాబట్టి ఆయనకు వెన్నుదన్నుగా ఉండి ఆయనను గెలిపించుకోవాలనే ఆలోచనతో మేము ఇంత కష్టపడి ఆయన గెలిపించాలని కట్టుదిట్టంగా కష్టపడి గెలిపించాలని ప్రయత్నం చేస్తున్నాము. తప్పకుండా గెలుస్తాడు. దానికి ఆయన నుంచి మేము తీసుకున్నటువంటి ఆలోచన సహకారం ఏంటంటే, మాకు ఒక సెంటర్ లైటింగ్ కావాలి, తర్వాత ఒక లైబ్రరీ కావాలి పిల్లల కొరకు, ఎడ్యుకేషన్ పిల్లల కొరకు, ఇవి కావాలని మేము అనుకుంటున్నాము. తప్పకుండా నెరవేరుస్తారనే ఆలోచనతోనే ఆయన మాట ఇచ్చిన తర్వాత తప్పడనే ఉద్దేశంగానే ఆయన మేము పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలుపుతూ గెలుపు కొరకు మా సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తామని కోరుతున్నాము. ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? దూలం శంకర్ గౌడ్. సో ఎందుకు అంటే ఏం చెప్తారు? ముందు వార్డు సభ్యులు చేసిండు, ఉప సర్పంచ్ చేసిండు. మొన్న లాస్ట్ ఇయర్ ఈయన 5 సంవత్సరాలు ఎంపీడీసీగా వాళ్ళ మిస్సెస్ గెలవడం జరిగింది. గత మాజీ ఎమ్మెల్యేలతోటి ఆయనే వర్కులు చేసుకుంటూ బిల్డింగ్లు కట్టడం జరిగింది. వాడవాడకు సిసి రోడ్ పోసిండు, బిల్డింగ్లు కట్టిండు. ఆయన కాంట్రాక్టర్గా ఉండు అందరికి సేవ ఇస్తుండే. మేము ఆయన గెలిపిద్దామని మేము అందరం ముందుండి చేస్తున్నాము. మన హై స్కూల్, ఇక్కడ హై స్కూల్ లేకుండే, హై స్కూల్ భవనం, నూతన భవనం మొత్తం నిర్మించిండు. ఆయన బిల్లులు రాకుండా వెయిట్ చేసుకుంటూ చేసిండు. మేము అందరం కలిసి ఆయనకు గతంలో ఎట్లా గెలిపించినామో అందరం కలిసి మీ టీం మొత్తం మళ్ళీ గెలిపిద్దామని మేము ముందుకు వచ్చినాం. యూత్కు చాలా ఆదర్శంగా హామీలు ఇచ్చాడు మాకు. అరే బిడ్డ ఎటు పోకుర్రా మీరు, అందరు ఎవరు లేనివాడు ఏమైనా ఉంటే చెప్పుర్రి, వాళ్ళకి చిన్న చిన్న లోన్లు ఇప్పించి ఏదైనా పని లేనివానికి పని కల్పిద్దామని చెప్పిండు. మంచిగా సపోర్ట్ చేసిండు. సరే సరే అని మన పిల్లలందరూ కూడా చేద్దామని చెప్పారు. వాళ్ళు ఏం చేయకుండా కూడా చిన్న చిన్న పనులు చేసి సోషల్ మీడియా పెట్టారు. కానీ శంకర్ గౌడ్ అనే వ్యక్తి ఒక దాదాపు 10-15 కోట్ల పనులు చేసిండు, చెప్పుకోలేదు. శంకర్ గౌడ్కి చాలా గ్రౌండ్ లెవెల్లో చాలా బాగుంది. దూలం శంకర్ గౌడ్ మేము కానీ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తులం. బూరుగుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా మా భార్య గెలిచిన తర్వాత నేను గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ గౌడ సంఘం బిల్డింగ్ కట్టినాం, బూరుగుపల్లి ₹1 కోటి రోడ్డు పోసినాం, రైతు వేదిక కట్టినాం, శ్మశాన వాటిక కట్టినాం, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టినాం, పల్లె దవాఖాన కట్టినాం. గతంలో మేము 3 కోట్ల పైన సీసీ రోడ్లు పోసినాం. మాకు పదవులు లేకుండా మేము పనిచేసినాం. ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాకుండా పనులు చేసినాం. ప్రజలు మా వెంటే ఉన్నారు. ప్రజలు మా శంకర్ గౌడ్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి తెలియజేస్తూ. సో చూస్తున్నారు కదా, బూరుగుపల్లి గ్రామ ప్రజలంతా కూడా శంకర్ గౌడ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. సో చూసుకున్నట్లయితే శంకర్ గౌడ్ గారు మాకు గతంలో కూడా మంచి సపోర్ట్ చేశారు, మాకు ఊరికి చాలా అభివృద్ధి చేశారే కానీ ఎక్కడ ఎలాంటి ప్రచారాలు లాంటివి చేసుకోలేదు అని చెప్పేసి అంటున్నారు. సో మళ్ళీ అతనికే పట్టం కడితే మా ఊరు ఇంకా అభివృద్ధి చెందుతుంది, లేని పనులన్నీ కూడా మేము దగ్గరుండి జరిపించుకుంటామని గ్రామస్తులు మనతో చెప్పడం మనం చూడొచ్చు. కెమెరామెన్ శేఖర్తో శ్రావణి, బూరుగుపల్లి నుంచి మైత్రి ఛానల్, కరీంనగర్.